జనసేన పార్టీ మాజీ నేత ఎందుకంటే ఆయన ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి పార్టీకి దూరంగా ఉండాలని చెప్పారు కాబట్టి ఆయన ఒక మాజీ నేతగా వివరిస్తున్నాను. కిరణ్ రాయల్ ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కిరణ్ రాయల్ ఆడియో వైరల్ గా మారిన పరిస్థితి. ఆడియోలో కిరణ్ రాయల్ మాట్లాడిన మాటలు చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. మహిళలను ఉద్దేశించి చాలా ఘోరంగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఎన్నికల కంటే ముందే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందున్నటువంటి ఒక ఆడియో సంభాషణ, ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు వైరల్గా మారింది. దాంట్లో మహిళల్ని చాలా అసభ్యంగా మాట్లాడాడు కిరణ్ రాయల్. నాకు రోజు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయిలంటే వీక్నెస్, అమ్మాయిలంటే పిచ్చి, ఇప్పటి వరకు నాకు 400 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందంటూ కిరణ్ రాయల్ ఆడియోలో మాట్లాడుకొచ్చారు. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా, నీకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే నేను రోజుకు అమ్మాయితో తిరిగేవాడిని, 7 నెలల్లోనే నీకు తెలిసి 6గురితో తిరిగాను, కానీ అంతకంటే ముందే 4 అమ్మాయిలు ఉన్నారు, అంటే మొత్తం మీద 10 మంది అమ్మాయిలతో నేను తిరిగానంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఇప్పటికీ 2 అమ్మాయిలతో వాళ్ళ ఇంటికి వెళ్తాను, నా కూతురు మీద ఒట్టు, ఎన్నికల్లో తిరుపతి నుంచి జనసేన టికెట్పై పోటీ చేయాలంటే 20 కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. నా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక నామినేట్ పదవి ఇవ్వమని చెప్పి అడిగాను, ఆ పదవి రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానంటూ లక్ష్మితో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్గా మారింది. కిరణ్ రాయల్ ఆడియో సంభాషణ మీరు వినండి, ఆ తర్వాత ఎప్పుడైనా కామెంట్ చేయండి. నేను మళ్ళీ దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను నీ డబ్బులు ₹1 మీరు నా ఎంత కెపాసిటీ అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ బిల్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట, నా 20 కోట్లు నేను పెట్టలేని చెప్పా. ఎలక్షన్ వరకు ఒక సీట్ ఇస్తాడు, ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను, నేను వస్తాయి డబ్బులు ఇస్తాను. సీట్లు అని చెప్పేసినారు, కన్ఫామ్ చెప్పేసినారు. సీట్లు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నాకు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా ఉన్నారు, పెట్టలేదు సార్, ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే అయిపోయింది, నేను రిలాక్స్ ఇస్తున్నాను. రాజకీయాలు కూడా పెద్ద పని లేదు, ఏదో అప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకు షోలు చేసుకుంటూ ఉంటాను జనాల్లో. ఇది క్లియర్, ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు చేయాలి చేస్తాను. ఇప్పుడు నువ్వు మారంటే మారను, నాకు అమ్మాయిలు కూర్చుంది, నాకు రోజుకి ఒక అమ్మాయి కావాలి, అదే సినిమా లాగా. ఇప్పుడు నువ్వు కావాలి, రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు, నీకు అది చెప్పట్లేదు. నీకు ఏంటి ఇష్టం నాకు తెలుసు, ఏంటంటే ప్రాణం నీకు తెలుసు, కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరినీ ప్రేమిస్తుంటాను. ఇప్పుడు సినిమాలో ఆరెంజ్ సినిమా లాగా పీరియడ్ 6 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం ఒకరు కొద్దిగా ఎక్కువ అందరూ వెళ్ళిపోతారు. నాకు కూడా తెలుసుకొని, నాకు కూడా తెలిసిన కొంత ఉంటారు, నేను వదిలేస్తుంటా వాళ్ళని. ఓకేనా, అర్థం చేసుకో. నేను చెప్పాను ఓపెన్ కదా, నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేత సేమ్ ఉంటుంది బాగా.